అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన జ్యోతిష్య శాస్త్రంలో గురు పుష్యయోగం చాలా శక్తివంతమైనది. ఈ నెల నవంబర్ 21వ తేదీన గురువారం నాడు గురు పుష్య నక్షత్రం నాడు గురు పుష్యయోగం ఏర్పడబోతోంది. చాలా అరుదుగా ఏర్పడుతుంది అని అంటారు. కాబట్టి నవంబర్ 21వ తేదీన గురువారం నాడు పుష్యమి నక్షత్రంలో చేసే కొన్ని పరిహారాలు వల్ల మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు. అఖండ కుబేర యోగం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఇది మహాశుభ ముహూర్తంగా పరిగణిస్తారు. ఈరోజు ఏ పని తలపెట్టినా అందులో విజయం మీదే అవుతుంది. 27 నక్షత్రాలలో పుష్య నక్షత్రం వాటికి రాజుగా పరిగణిస్తారు. గురువారం పుష్య నక్షత్రం వస్తే దాన్ని గురుపుష్య నక్షత్ర యోగంగా చెప్తారు. ఇది చాలా పవిత్రమైనది. గురువారం బృహస్పతికి అంకితం చేసే రోజు. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుపుష్య యోగం శుభప్రదమైనది, అదృష్టకరమైనది. నవంబర్ 21వ తేదీన గురువారం నాడు గురుపుష్య యోగం వచ్చింది. నవంబర్ 21వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు గురుపుష్య యోగం ఉంటుంది. గురుపుష్య నక్షత్రం చాలా మంగళకరమైనది, అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నక్షత్రం గురువారం రావడం వల్ల ఏ పని తలపెట్టినా కూడా బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది అత్యుత్తమ సమయం. పూజా కార్యక్రమాలు, శుభకార్యాలు, గృహ ప్రవేశాలు ఏవైనా చేపట్టవచ్చు. కాని వివాహ శుభకార్యాలకు మాత్రం ఇది వర్తించదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏ పని తలపెట్టినా అందులో సంపూర్ణ విజయం లభిస్తుంది. ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం, అమృత యోగం కూడా ఏర్పడుతున్నాయి. జ్ఞానం, సంపద, అదృష్టం, ఆధ్యాత్మికం వంటి వాటికి దేవగురువు బృహస్పతి కారకుడిగా భావిస్తారు. గురు భగవానుడి అనుగ్రహముంటే శ్రేయస్సు, సంపద, ఆధ్యాత్మిక పురోగతి పొందుతారు. గురువారం పుష్య నక్షత్రంతో బృహస్పతి కలవడం వల్ల విజయం, సంపద, జ్ఞానం, డబ్బు లభిస్తాయి. గురు పుష్య నక్షత్ర యోగం రోజు చేయాల్సిన పనులు. ఈరోజు విరాళాలు, దాన ధర్మాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం, వస్త్రాలు దానం చేయాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. గురువు పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోవాలి. విష్ణువు ఆలయాన్ని సందర్శించాలి. భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి. జ్యోతిష్య శాస్త్రంలో గురుపుష్య నక్షత్రాన్ని మహాముహూర్తంగా పేర్కొంటారు. బంగారం, వెండి, భూమి, భవనాలు, వాహనాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఏవైనా కొనుగోలు చేస్తే చాలా మంచిది. అరటి మొక్కకు శనగపప్పు, బెల్లం, అరటి పండ్లు సమర్పించి పూజ చేయాలి. పసుపు రంగు నీలమణి ధరించాలని అనుకుంటే ఈరోజు అత్యంత పవిత్రమైనది. ఈ రత్నానికి ఆచారం ప్రకారం పూజ చేసి తర్వాత గురుపుష్య నక్షత్రకాలంలో ధరించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. గురుభగవానుడి ఆశీస్సులు పొందటం కోసం ఓం భూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పయించాలి. గురువారం పుష్య నక్షత్రం వచ్చినప్పుడు గురు పుష్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మీ జీవితంలో విజయం మరియు శ్రేయస్సును తెస్తుంది. షాపింగ్, వ్యాపారం మొదలైనవి ఈ యోగంలో శుభప్రదం. గురు పుష్య యోగంలో మీరు లక్ష్మీదేవితో పాటు విష్ణువును క్రమపద్ధతిలో పూజించాలి. పూజ సమయంలో కనకధార స్తోత్రాన్ని పయించండి. లక్ష్మీదేవికి పాలు సమర్పించండి. విష్ణువుకు పంచామృతం, తులసి ఆకులు, బెల్లం, చిక్కుడుకాయలు సమర్పించండి. లక్ష్మీదేవి, విష్ణువు అనుగ్రహంతో మీ జీవితం సంపద, ఆస్తి, ఆనందంతో నిండి ఉంటుంది. గురు పుష్య యోగంలో బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయాలి. బంగారం కొనడం వల్ల మీ ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది. బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఈ బంగారాన్ని బృహస్పతి కూడా ఇష్టపడతారు కాబట్టి బంగారం మీ అదృష్టాన్ని పెంచుతుంది. వెండి చంద్రునికి ఇష్టమైన లోహం. సంపదలకు దేవుడైన కుబేరుడు మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడు. కాబట్టి ఈ రోజున బంగారం కొన్నవారి ఇంటికి లక్ష్మీదేవి నడిచేస్తుంది. అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురు పుష్యమి నక్షత్రానికి ఉంటుంది. బంగారం కొనలేకపోతే గురు పుష్య యోగంలో పసుపు కొనండి. పసుపు మీ అదృష్టాన్ని బలపరుస్తుంది, మీ పనిని విజయవంతం చేస్తుంది. 10 రూపాయల విలువైన పసుపు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది.
పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది, మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది. 10 రూపాయల పసుపు మీ జీవితంలోకి ఊహించని అదృష్టాన్ని తీసుకొస్తుంది. సర్వదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వరిస్తాయి. మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే. అలాగే ఈ పుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. యోగంలో నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే విపరీతమైన ధన లాభం సిద్ధిస్తుంది. ఈ పుష్యమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. నక్షత్రం సమయంలో మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వస్తికు గుర్తును గీస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఏడాది పొడవునా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పుష్య నక్షత్రం ఆధ్యాత్మిక ఉన్నత్యం, శ్రేయస్సు, వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలు అందించే చాలా పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఏ కారం తలపెట్టినా అందులో విజయమీదే. ఎటువంటి పని మొదలుపెట్టినా గురు భగవానుడితో పాటు శని అనుగ్రహం కూడా పొందుతారు. గురు పుష్యమినాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు 2 దీపాలను వెలిగించండి. దీనివల్ల లక్ష్మీదేవిని ఇంట్లోకి అడుగుపెడుతుంది అని, ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా సరే అంతా మంచి జరుగుతుందని నమ్మకం. మన హిందూ మతంలో శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది. త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశముంటుంది అని, విపరీతమైన ధన లాభం కలుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.